వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ తెలంగాణలో సంస్కృతి మీద దాడి చాలా తీవ్రంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచినటువంటి 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద, అస్తిత్వం మీద దాడి జరుగుతుంది. తీవ్రమైనటువంటి దాడి. ఒక మూవీ టైటిల్ ఆ పేరు అర్థం కావట్లేదంటూ కూడా సబ్ టైటిల్స్ అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఆ పదం యొక్క అందాన్ని, ఆ పదజాలం యొక్క ఒక మాధుర్యాన్ని ఎంజాయ్ చేయకుండా, నిజంగా తెలియకపోతే తెలుసుకోవాలి. ఇడుపు కాగితం అనే కాంట్రవర్సీ ఇవాళ పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తుంది. ఇవాళ విచ్ఛిన్నం చేసే దిశగా, అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఇవాళ అన్నదమ్ముల్లాగా ఉండాల్సినటువంటి చోట కొంతమంది కుచిత స్వభావాలు చేస్తున్నటువంటి ట్రోల్స్కి, కొంత చిల్లర గాలు చేస్తున్నటువంటి ట్రోల్స్కి ఇవాళ నిజంగా సమాజం అంతా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. కొందామప్ప పోనీ తెలంగాణలో, తెలంగాణ మొత్తం కాదు, పోనీ హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? పోనీ సిద్ధంగా ఉన్నారా? పోనీ ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని ఇది. నిజంగా వాస్తవానికి తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ యాస మీద జరుగుతున్నటువంటి దాడి ఇవాళది కాదు. నేను కొన్ని ఆధారాలతో పాటు మీ ముందుకు వచ్చిన. ఏంటంటే సహజంగా ఏదైతే ప్రియదర్శి, అట్లాగే ఆ అమ్మాయి ఫోక్ డాన్సర్గా ఉన్నటువంటి నాగదుర్గ, నిజంగా ఫోక్ సింగర్గా ఉన్నటువంటి నాగదుర్గకు ఆమె చేసే స్టెప్పులకి, ఆమె పాటలకు తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఒక తెలంగాణ జానపదుల్ని, అట్లాగే తెలంగాణ రూట్స్ని, బేస్ని, ఆ పాటల్ని వాళ్ళ తెర మీద తీసుకొచ్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతారని చెప్పుకోవాలి అటువంటి వాళ్ళు. ఇప్పుడు అటువంటి కాపాడే వ్యక్తుల మీద, లేకుంటే తెలంగాణ అస్తిత్వం మీద, సంస్కృతి మీద, ఈ యొక్క దాడి మీద మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో చెప్పండి. అట్లాగే నేను ఎందుకు ఈ దాడి ప్రీ ప్లాన్ అంటున్నాను అంటే దానికి నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటంటే యూట్యూబర్స్గా ఉన్నటువంటి కొంతమంది మీద ఈ దాడి ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. చూపిస్తాను చూడండి. అయితే ఈ నాగదుర్గ చేసినటువంటి ఫోక్ పాట ఆల్మోస్ట్ ఎప్పుడిది మే 2025, అంటే గత ఏడాది మేలోనే ఈ పాట రిలీజ్ అయింది. ఆ పాట ఏంటంటే దారి పొండొత్తుండు దవ్వ పొండొత్తుండు అని ఒక అందమైనటువంటి తెలంగాణ యాసలో అద్భుతమైనటువంటి పదజాలంతో ఉన్నటువంటి పాట. అది ఆల్మోస్ట్ 1,30,00,000 సంబంధించినటువంటి వ్యూస్ ఇప్పటికి యూట్యూబ్లో పోయింది. అంటే అది ఆల్మోస్ట్ 100M క్రాస్ అయిపోయింది. అయితే ఈ పాటని మీద కూడా ఆనాడు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసినటువంటి పరిస్థితి చూడండి. ఇది రీసెంట్ టైమ్స్ కూడా మళ్ళీ కూడా ట్రోల్ చేస్తారు. పాత పాటను తీసి అప్పుడు లాస్ట్ జూన్లో ఈ పాట మీద పెద్ద ఎత్తున ట్రోల్స్, ఆ రోజు అంత హైలైట్ అవ్వలే ఆ ట్రోల్స్. అందుకని ఇదంతా కూడా ప్రీ ప్లాన్. ఈ భాష మీద జరుగుతున్నటువంటి దాడి ఈ రోజుది కాదు. ఇడుపు కాగితం మీద వచ్చినటువంటి కామెంట్స్, ఆ ట్రోల్స్ ఈ రోజుది కాదు. ఒక ప్లాన్డ్గా, స్ట్రక్చరల్గా ఇది చూడండి. కన్నడలో ఉన్నటువంటి ఈ యొక్క ఐడి కావాలని క్రియేట్ చేసినటువంటి ఒక ట్వీట్, అది కావాలని చేసింది. ఇక్కడ యూట్యూబర్కి సంబంధించినటువంటి రాగిడిని బూచిగా చూపిస్తూ తెలంగాణ యాస పైన దాడిని కొంతమంది ఉన్మాదులు సమర్థిస్తున్నారు. గత కొన్ని నెలలుగా తెలంగాణ యాస భాష పైన ఒక ప్రణాళికాబద్ధంగా ప్రీ ప్లాన్డ్గా కొంతమంది ఉన్మాదులు చేస్తున్నటువంటి దాడిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. లిరిక్స్ చెప్పిన ఏపీ వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని చెప్పి ఈ పాటను పెట్టి ఆ కల్చర్ మీద జరుగుతున్నటువంటి దాడి. సారీ, బట్ ఒక ముక్క అర్థం కాలే. ఏం లాంగ్వేజ్ ఇది? ఇది కూడా సేమ్ ఇటువంటి ట్రోల్సే. ఏం లాంగ్వేజ్ ఇది? సబ్ టైటిల్స్ లేవా? సేమ్ ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి సినిమా టైటిల్ మీద జరుగుతున్నటువంటి కూడా సేమ్ సబ్ టైటిల్స్ అని కించపరిచినట్టుగా, తెలుగులో లేదా అంటే ఇప్పుడు తెలుగు భాషలో ఉన్నటువంటి యాసను కూడా అర్థం చేసుకోలేక ఇది తెలుగులో లేదా అంటే ఇది తెలుగు కాదని అర్థం. అంటే ఎంత సిగ్గుమాలినటువంటి ట్వీట్లు చూడండి. అంటే మన భాషని, యాసను కూడా మనమే కించపరుచుకుంటున్నాం. ఆకాశం మీద ఉమ్మేస్తే ఎట్లయితే మన మీద పడుతుందో, తెలంగాణకు సంబంధించినటువంటి జానపద గీతాలు, తెలంగాణ పదాలు మెయిన్ స్ట్రీమ్లోకి వస్తే చాలు కదా. సదరు ఉన్మాదులు తెలంగాణ యాసను అవమానిస్తూ తమ యొక్క అక్కసును వెలగక్కుతున్నటువంటి పరిస్థితులు. ఈ మధ్యకాలంలో ఇడుపు కాగితం సినిమాకు సంబంధించినటువంటి టైటిల్లో ఆ వివాదం తారాస్థాయికి చేరింది. కానీ ఈ రాగిడి అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక యూట్యూబర్ తెలంగాణది యాస కాదు, ఒక భాష అని సహేతుకంగా ఒక వీడియోలో ఒక అద్భుతమైనటువంటి పాట రూపంలో గత ఏడాది చెప్తే, ఆ వీడియోని చూసి ఎప్పట్లాగే కొంతమంది కళ్ళు మండినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకనే దొరికిందే తడవుగా ఇప్పుడు ఇడుపు కాగితం సినిమాను అడ్డం పెట్టుకొని తెలంగాణ యాస మీద కొందరు చేస్తున్నటువంటి దాడికి యూట్యూబర్ రాగిడిని పూచిగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణ యాస కాదు, భాష అని ఖచ్చితంగా ఆ వీడియోలో అతను అన్నాడు కాబట్టే
ఇవాళ మేము తెలంగాణ భాషను అవహేళనగా చేస్తున్నటువంటి వాళ్ళను సమర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వాదనకు నిజంగా సోషల్ మీడియాలో కొందరు వంత పాడుతున్నటువంటి నేపథ్యం కూడా ఇప్పుడు ఇడుపు కాగితం నేపథ్యంలో ఉంది. అయితే తెలంగాణ యాస మీద దాడి వెక్కిరింతలు నిన్న మొన్న మొదలైంది కాదు అనేది వాళ్ళ జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే 1956లో ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ కొంత కలిపినప్పటి నుండే జరుగుతోంది. వాళ్ళ మీద విషం జిమ్ముతున్నారు. అంటే కొంత విలన్లను కమెడియన్లకు తెలంగాణ యాసను కొంత కృత్రిమంగా వాడి వాళ్ళ మీద ఒక ఇమేజ్ వచ్చేలాగా, అంటే తెలంగాణ సంస్కృతి భాష యాస ఇట్లే ఉంటుంది, తెలంగాణ సినిమాల్లో కూడా తెలంగాణ యాసను ఇట్లా విలన్లే వాడుకోవాలి, విలన్ల క్యారెక్టర్లకి వేసినకే ఇట్లా పెట్టి దానికి దాడిని ఆజ్యం పోసినటువంటి పరిస్థితి. ఒకసారి ఆనాడు కేసీఆర్ గారు కూడా తెలంగాణ భాష మీద యాస మీద మాట్లాడినటువంటి వీడియో వైరల్ అవుతుంది. ఆయన ఏమన్నారు చూడండి. ఇలా తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు తెలుగు సినిమాలో. ఒకప్పుడు జోకర్లో పెట్టింది తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ, బోనాలు, పోచమ్మ, తెలంగాణ భాష, సంస్కృతి, తెలంగాణ వైభవం, తెలంగాణ పండగలు. ఎక్కడిది అధ్యక్ష అడిగితే మాట్లాడే దిక్కు సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరుపుతున్నాం, సమ్మక్క సారక్క జయంతి జరుపుతున్నాం, ఎన్నో పండుగలు అధికారికంగా జరుపుతున్నాం. భాష వాటిని రక్షించుకున్నాం. చూసాం కదా కేసీఆర్ గారు ఏమన్నారు. ఇప్పుడు ఇడుపు కాగితం సినిమా టైటిల్ మీద ఏడుపులకు కూడా రాగిడి వీడియోకు సంబంధమే లేదు. అయితే ఈ మధ్యకాలంలో వైరల్ అయినటువంటి 2-3 తెలంగాణ ఫోక్ సాంగ్స్ మీద కూడా ఇదే తరహాలో దాడులు జరుగుతున్నాయి. దారింట పోతుండనే దానికి సంబంధించి, లేకుంటే బాయిలోనే బల్లి పలికి అనే పాటకు సంబంధించి కూడా విడుదలైనప్పుడు కూడా ఇదేం భాష, ఈ పాట తెలుగులో లేదా, సబ్ టైటిల్స్ లేవా అని కూడా అవమానించినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ మనం ఈ సందర్భంగా డిస్కస్ చేయాలి. కాకపోతే ఇప్పుడు ఇడుపు కాగితం సినిమా టైటిల్ అంశంలో కూడా ఇప్పుడు వివాదం పెద్దది కావడంతో తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి యూట్యూబ్ రాగిడి మీద నెపం నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కొందరు ఉన్మాదులు తమ తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా తెలంగాణ వాదుల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నారు, ఉద్యమం చేశారు. సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణలో ఖచ్చితంగా వాళ్ళ భాషను యాసను కించపరచుకోవడం కాదు, ఖచ్చితంగా వాళ్ళు కాపాడుకోవడం పెద్ద విషయం ఏమీ కాదేమో అని అనిపిస్తోంది. సో ఖచ్చితంగా తెలంగాణ భాష యాస మీద ఎందుకు పని కట్టుకొని ప్రీ ప్లాన్ దాడి చేస్తున్నారు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.